ఉగాది పండగ పూట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరికీ సమృద్ధిగా ఆదాయం పెరగాలన్నారు. సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందని అన్నారు. మోదీ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది దొంగతనాలు ఎక్కువైతాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధి ప్రబలుతుందని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ పాలనను గమనిస్తే జ్యోతిష్య పండితులు చెప్పేది నిజమే అనిపిస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్ సోకిందన్నారు. ఇక కాంట్రాక్టుల దగ్గర నుండి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమిషన్లు ఇవ్వనిదే పనిచేయడం లేదని విమర్శించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పింక్ వైరస్ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారన్నారు. బీజేపీ చేసిన పోరాటాల వల్ల పింక్ వైరస్ పీడ విరిగిందన్నారు. ఇక కొత్తగా కాంగ్రెస్ రూపంలో మరో వైరస్ సోకిందని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాటాలనే వ్యాక్సిన్ గా కాంగ్రెస్ అవినీతిపై యుద్ధం చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర కానీ అవినీతి అనేది మాత్రం ఈ సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ఏర్పడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి వైరస్ సోకింది. కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపుల కాంచెల్లి మామూలు బిల్లులు చెల్లింపుల వరకు కూడా ఇలా 15%, 18% కమిషన్ తీసుకుంటున్న విషయము, అవినీతి పాల్పడుతున్న విషయాన్ని చూస్తుంటే ఈ పంచాంగం కరెక్టే అనిపిస్తున్నది. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుల నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది. అన్నిట్లలో ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్, అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి, అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది. దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. కానీ అవినీతి అనేది మాత్రం